పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సీఎం రేవంత్ రెడ్డి మీద దారుణమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. డైరెక్ట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని కాలువలో వేసి ట్రోల్ చేస్తున్నారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఈ దారుణమైన ఘటన జరిగింది. సీఎం రేవంత్ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఫోటోలు మురికి కాలువల్లో పెట్టి స్థానికులు నిలదీశారు. ఎందుకంటే డ్రైనేజీ కోసం అక్కడ షేర్లింగంపల్లిలో రోడ్లు తవ్వి నెలలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ పనులు పూర్తి కావటం లేదు. దీంతో ఒకవైపేమో డ్రైనేజీల కోసం ఆ తవ్వకాలు తవ్వటంతో కూడా మొత్తం మురుగునీరంతా అక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ దోమలు ఇవన్నీ విపరీతమైన వాసన వచ్చి కనీసం ఆ డ్రైనేజీని అసలు కదిలించకుండా ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ విధంగా కూడా పనులు చేస్తామని ఆ డ్రైనేజీ తవ్వి నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ రకంగా నిరసన తెలిపారు. అక్కడ అరకపూడి గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ ఫోటోలను పెట్టి పార్టీలు మారావు, మా బస్తీలు ఎప్పుడు మారుస్తారంటూ అరకపూడి గాంధీపై ఫోటోలతో నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2 ఏళ్లైంది. మున్సిపాలిటీలో పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు మాత్రం తవ్వుతున్నారంటూ కూడా షేర్లింగంపల్లిలోనైతే నిరసన తెలిపారు. ఇక ఈ ట్రోలింగ్పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను మాత్రం ఈ రకంగా తెలిపారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ రకం అంటే నిరసనల గురించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అరకేపూడి గాంధీ ఫోటోలను కూడా అంటే స్థానికులు ఆ డ్రైనేజ్ లో వాళ్ళ ఫోటోలను పెట్టి కొంత వినూత్నంగా నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే డ్రైనేజీ పనులు చాలా జాప్యం జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఈ మొత్తం డ్రైనేజీ తీసినారు, అట్లే వదిలేసినారు అనే ఆగ్రహంతో కూడా ఈ వినూత్న ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు మురికి కాలువకు సంబంధించి ఆ మురికి కాలంలో ఫోటోలు పెట్టి మరి నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. అయితే డ్రైనేజీ పనుల కోసం రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నారు. దాదాపు చాలా రోజుల నుంచి ఈ ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా తీశారు. దానికి సంబంధించి పూడికలన్నీ కూడా తీసి అలానే వదిలేశారు. ఆ వదిలేయడంతో మొత్తం పెద్ద ఎత్తున అక్కడ చెత్త చెదారం అంతా కూడా మరి కూడుకపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీంతో కొంత ఆగ్రహించారు. ఎందుకంటే దాదాపు ఈ 2.5 సంవత్సరాలు అసలు డెవలప్మెంట్ లేదని ఒకవైపు మేము ఏడుస్తుంటే దానికి తోడు మొత్తం గల్లీలో ఈ మొత్తం డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ కాలువను తవ్వి అలాగే వదిలేశారు. మేము నడవడానికైనా వెళ్ళడానికైనా డ్రైనేజీకి చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా ఎన్నిసార్లు అటు అధికారులకు విన్నపించినా, ఎమ్మెల్యేకి విన్నపించినా, ఇటు కాంగ్రెస్ అధికారులకు విన్నపించినా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో కొంత వినూత్నంగా ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలైతే మరి ఈ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా పార్టీలు మారడం మంచిగానే ఉంది. అంటే మీరు పార్టీలు మారారు మంచిగానే ఉంది. మరి బస్తీల పరిస్థితి ఎప్పుడు మారుస్తారు అంటూ కూడా స్థానికులు ఈ ప్రకార్లు మరి చూపించి కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు పార్టీలు మారి మీ స్వలాభాల కోసం, మీ స్వలాభాలు, మీ ఆస్తులు, మీకు సంబంధించినటువంటి అన్నిటి కోసం పార్టీలు మారారు బాగానే ఉంది. మరి మా బస్తీలను ఎప్పుడు మారుస్తారు సార్ అంటూ కూడా అక్కడ వినూత్నంగా నిరసన అయితే తెలుస్తున్న పరిస్థితి. దీని మీద అయితే కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సత్య, ఎస్, డెఫినెట్ గా ఇప్పుడున్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఎక్కడ కూడా మరి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగట్లేదు అనేది కొంత ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అందరూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటు మున్సిపాలిటీలలో కానీ ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ కొంత ఈ చెత్త కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అలాగే ఆ రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త కావచ్చు, ఇదంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అనేది ప్రజలు కొంత వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. సో దాంతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ వీడియో పైన మరి కొంతమంది స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే అక్కడ ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు పెడతారు, ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడానికి మీకు ఏం హక్కు ఉంది అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా, మరి ఆ ఎమ్మెల్యే మీరు ఆ ఎమ్మెల్యే అని అనాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెడతారంటూ కూడా మరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అయితే వాళ్ళ కార్యకర్తలతో కూడా అక్కడ ఆహ్వానం చేస్తున్న పరిస్థితి. అక్కడ ఎవరైతే ఈ ఫోటోలు పెట్టారో ఆ మురికి కాలువలో, ఆ డ్రైనేజ్ కాలువలో ఎవరైతే రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టారో దానిపైన పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా
స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా మరి వాళ్ళపైన విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా Yes, ఉంది. మరి సత్య మరి ఈ సమస్య మీద ఎవరైనా స్పందించారా? డెఫినెట్ గా ఇంకా చూడాలి. ఇప్పుడిప్పుడే ఇది మొత్తం కూడా ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పలు ఈ షేర్లింగపల్లి ఒకటే కాకుండా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యల పైన తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సో షేర్లింగంపల్లిలో మరింత దారుణంగా ఉంది. ఇక్కడ మరింత దారుణంగా ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఆయన బీఆర్ఎస్ లో గెలిచారు, ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆయన ప్రస్తుతం నేను కాంగ్రెస్ లో లేను, బీఆర్ఎస్ లో ఉన్నాను అని చెప్తా ఉంది. అటు ఇక్కడ కొంత సందిగ్ధం ఉండడంతో ఎక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి పనులకు కొంత కుంటుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అందుకే ఇక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. ఈ డ్రైనేజీ దాదాపు 6 నెలలు సంవత్సరం నుంచి కూడా అట్లనే వదిలేసినట్టు తెలుస్తా ఉంది. సో దీనిపైన పెద్ద ఎత్తున ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఇన్ని వాటర్ ఈ డ్రైనేజ్ గుండానే వెళ్లాల్సిన అవసరం ఉంటది కాబట్టి మరి ఇంట్లో ఇన్ని రోజుల నుంచి ఎట్లా సెటిల్బాటు అవుతుంది, మరి ఎట్లా ప్రజలు బతకాలి అంటూ కూడా అటు ఎమ్మెల్యేని విమర్శిస్తా ఉన్నారు, ఇటు మున్సిపల్ అధికారులను కూడా విమర్శిస్తా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులను విమర్శిస్తా ఉన్నారు. మరి ఏమీ చేయలేక ఇలాంటి నూతన మరి నిరసనకైతే తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఎస్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఏదైతే మున్సిపాలిటీ అధికారులు శేర్లింగంపల్లిలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ పనుల కోసం తవ్వకాలు చేపట్టారో అది ఇళ్ల మధ్యలోనే ఉంది. అయినప్పటికీ కూడా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాని వైపు తవ్విన తర్వాత దాని కళ్ళి కూడా చూడటం లేదు. దీంతో అక్కడ నివసిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ రకంగా కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా వినూత్న నిరసన చేపట్టారు షేర్లింగంపల్లి వాసులు.